బ్రేకింగ్ న్యూస్. ఎదుటివారి కంటే మెరుగుగా కనిపించిన, అభివృద్ధి చెందిన, చివరికి ఉన్నతంగా చదివిన ఓర్చుకోలేకపోతుంది నేటి సమాజం. కళాశాలలో మెరుగైన ప్రతిభ కనబరిచినందుకు ఓ విద్యార్థినిపై క్షుద్ర పూజలకు, హత్యాయత్నానికి తెగబడ్డారు గుర్తు తెలియని వ్యక్తులు. కర్నూలు నగర శివారులో ఉన్న ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఈ ఘటన జరిగింది. బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న బ్లెస్సీ అనే విద్యార్థినిపై క్షుద్ర పూజలు ప్రయత్నం జరిగింది. బ్లెస్సీ రాత్రి తన రూములో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమె రూములోకి చొరబడి విద్యార్థిని జుట్టుని కట్ చేసి పదునైన కత్తితో చెయ్యిని కోసి అమ్మాయి నిద్ర లేవడంతో పరారయ్యారు. అయితే విద్యార్థిని లేచి చూసేలోపు పక్కనే నిమ్మకాయలో జుట్టుతో పాటు కిల్యూ అని లెటర్ కనిపించడంతో విద్యార్థిని షాకు గురైంది. గట్టిగా అరవడంతో యాజమాన్యం, తోటి విద్యార్థులు అందరూ లేచి చూశారు. అయితే అక్కడ ఎవరూ కనిపించలేదు. ఇక జరిగిన ఘటనకు భయపడిపోయిన బ్లెస్సీ తన తల్లిదండ్రులకు కూడా తెలియజేయకుండా మరుసటి రోజు మధ్యాహ్నం తనలో తానే కుమిలిపోయి భయభ్రాంతులకు లోనైంది. వేరే విద్యార్థి ద్వారా సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన కళాశాలకు వచ్చి ఇదేంటని ప్రశ్నించడంతో తల్లిదండ్రులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కళాశాల యాజమాన్యం. దీంతో విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు అక్కడికి వచ్చి ఘటన తీరును ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పకుండా యాజమాన్యం తప్పించుకున్నారు. తమ కూతురు కళాశాలలో ఆలస్యంగా అడ్మిషన్ తీసుకుని మంచి మార్కులు సాధించడంతోనే క్షుద్ర పూజల యత్నానికి పాల్పడ్డారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై యాజమాన్యం కఠినంగా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. మరోవైపు విద్యార్థినిపై క్షుద్ర పూజల ఘటనపై విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీలోని అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థి సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో విద్యార్థి సంఘాలు, మహిళా సంఘ నేతలు కలిసి రోడ్డు మీద ధర్నా నిర్వహించారు. ఎస్ఆర్ విద్యా సంస్థల అనుమతులు రద్దు చేయాలని, యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని, విద్యార్థినులకు రక్షణ కల్పించాలని, దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అది శ్రీశైలం ప్రాజెక్ట్ లింగాలగట్టు గ్రామం అండి. మా పాప జూనియర్ కాలేజీ ఫస్ట్ ఇయర్ బైపీసీ స్టూడెంటు. రాత్రి 12:30 గంటలకు నైటు ఇన్సిడెంట్ జరిగింది. మా పాప మీద హత్యాయత్నం జరిగింది. మధ్యరాత్రి వచ్చి 12:30, 1 గంట టైంలో మా పాప మీద హెయిర్ కట్ చేసి కత్తితో దాడి చేసి మరి చేతిని కట్ చేసి వెళ్ళారు. ఎవరని తెలియదు. అయితే మాకు ఉదయం 11:30 వరకు కూడా, మాకు మధ్యాహ్నం 11, 12 గంటల వరకు కూడా ఈ సంగతి తెలియదు. మా పాప ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి చెప్పడం ద్వారా మాకు ఈ విషయం తెలిసింది. మేము వెంటనే ప్రిన్సిపాల్కి ఫోన్ చేస్తే, లేదు సార్ విచారిస్తున్నాము, చూస్తున్నాము, మాట్లాడుతున్నాము అన్నాడు. అంటే ఏంటి ఇది, ఎంతవరకు ఇది సిచ్యువేషన్ వెళ్ళిందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అంటే రాత్రి 12:30కి జరిగితే మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇంతవరకు ఉన్నారంటే కారణం ఏంటి? దాని మీద కొన్ని లెటర్స్ కూడా ఉన్నాయి. ఐ విల్ కిల్ యూ, నువ్వు ఎలా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి, నువ్వు మాకంటే లేట్గా జాయిన్ అయ్యావు, నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి, నువ్వు చదవకూడదు, నీకు మార్క్స్ తక్కువ రావాలి, నీకు ఈసారి మార్క్స్ ఎక్కువ వస్తాయి, నీ ఏం చేస్తాను చూడని 2 లెటర్స్ కూడా ఉన్నాయి, నిమ్మకాయలు ఉన్నాయి. ఈ విధంగా మరి ఈ విధంగా జరుగుతుంటే యాజమాన్యం ఏం చేస్తుంది ఏం తెలియట్లేదు. మాకు న్యాయం జరగాలి సార్. ఎందుకంటే ఎవరు చేశారో వాళ్ళు బయటికి రావాలి. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళను మాకు అప్పచెప్పాలి. ఇది మేము కోరేది. సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. ఎస్ఆర్ కళాశాలలో అయితే క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. అయితే ఈ క్షుద్ర పూజలు ఎవరు చేశారనేది ఏమైనా తెలిసిందా? యాజమాన్యం ఏం చెప్తుంది? అఖిల, కర్నూలు నగర సమీపంలో ఉన్న ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థిని నిద్రిస్తున్నటువంటి సమయంలో హాస్టల్లో క్షుద్ర పూజల కలకలం రేపించింది. అయితే బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న బ్లెస్సీ నిన్న అర్ధరాత్రి జరిగిన ఏదైతే తమ నిద్రిస్తున్నటువంటి రూమ్ లోకి అక్కడికి వెళ్లి విద్యార్థి నిద్రిస్తున్న సమయంలో తమ జుట్టుతో పాటు ఏదైతే 2 నిమ్మకాయలు, మిగతా చెయ్యికి ఒక కత్తితో కూడా కాటు వేయడంతో కొంత స్పర్శ ఉండడంతో బ్లెస్సీ అక్కడే త్వరగా నిద్ర నుండి మేల్కొన్నటువంటి పరిస్థితి. మేల్కొన్న తర్వాత ఏమైందని ఒక్కసారి జరిగిన పక్కన ఉన్నటువంటి చిత్రపీదలకి సంబంధించినటువంటి ఈ నిమ్మకాయలు, ఆ జుట్టు, వాటిని చూసి షాక్ గురయ్యారు. గట్టిగా కేకులు వేయడంతో తోటి విద్యార్థులతో పాటు యాజమాన్యం వారు కూడా ఉటావుటిన అక్కడికి చేరుకొని చూడడంతో ఎవరు కూడా కనిపించలేదు. అయితే
బ్లెస్సీ గత కొంతకాలంగా బాగా ఎగ్జామ్స్ లో మంచి మార్కులు రావడంతో తోటి విద్యార్థులు ఈ విధంగా క్షుద్ర పూజలకు పాల్పడ్డారా, లేకుంటే కళాశాల యాజమాన్యం ఈ విధంగా చేయించిందా అనేటటువంటి అంశాలు అయితే ప్రశ్నార్థకంగా మారాయి. తమ తల్లిదండ్రులంతా కూడా ఈ విధంగా ఎగ్జామ్స్ లో మార్క్స్ ఎక్కువగా రావడంతోనే వీటికి పాల్పడ్డారని తల్లిదండ్రులు ఆరోపిస్తా ఉన్నారు. అయితే విద్యార్థి సంఘాల నాయకులు, మహిళా సంఘాల నేతలు కూడా ఒక్కసారిగా ఎస్ఆర్ కళాశాల లేకి ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, అద్దాలు వాటిని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఆ పోలీసులకు కూడా వెంటనే ఫిర్యాదు చేశారు. జరిగిన ఘటనకు సంబంధించి కళాశాల యాజమాన్యం మీద కేసు నమోదు చేయాలి, ఎస్ఆర్ కళాశాల గుర్తింపును రద్దు చేయాలంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.